నమస్కారం యూట్యూబ్ ప్రియులారా, స్వాగతం మీకు. ఈ రోజు మనం చర్చించబోయేది 2 అణ్వాయుధ శక్తులు కలిగిన దేశాల మధ్య వణుకు పుట్టిస్తున్న ఉద్రిక్త పరిస్థితి గురించి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, సైన్యాల కదలికలు మరియు దౌత్యపరమైన ప్రకటనలు ఇవన్నీ ఒక భారీ పరిణామానికి దారితీయబోతున్నాయా అనే భయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా పూంచ్, రాజౌరి, కుప్వారా వంటి ప్రాంతాల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఓకే నుంచి వచ్చిన ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగాయి. భారత సైన్యం ఎన్నో చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుంది. కొన్ని ఘటనల్లో మన జవాన్లు వీర మరణం పొందిన దుఃఖ వార్తలు కూడా వచ్చాయి. ఇక పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన రెగ్యులర్ రెచ్చగొట్టే చర్యలు అంటే విచక్షణారహిత కాల్పులు, డ్రోన్ ద్వారా ముఠాల చొరబాట్లు, రేడియో ద్వారా దుష్ప్రచారం ఇవన్నీ భారత్ సహనాన్ని పరీక్షించే విధంగా ఉన్నాయి. ఇటీవలి సంఘటనలో భారత సైన్యం ఆపరేషన్ త్రిశూల్ పేరిట పెద్ద ఎత్తున ఉగ్రవాదుల కదలికలపై చర్యలు తీసుకుంది. దీనితో పాటు వైమానిక దళాలు, నౌకాదళం ఇవన్నీ కూడా హై అలర్ట్లో ఉన్నాయి. రాజస్థాన్, పంజాబ్, లడాక్ సరిహద్దుల్లో భారీ స్థాయిలో బలగాలు మోహరించబడ్డాయి. భారత వైమానిక దళం యుద్ధ విమానాలను ముందుకు తరలిస్తోంది. ఈ చర్యలు కేవలం రక్షణ కోసం తీసుకున్నవే అయినప్పటికీ పాక్ మీడియా వాటిని పెద్దగా దుష్ప్రచారం చేస్తూ యుద్ధం ముంచుకొస్తున్నట్టు చూపిస్తోంది. ఇక రాజకీయ పరంగా చూస్తే భారత్ చెప్పింది ఒక్కటే: మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ మా భద్రత విషయంలో రాజీ పడేది లేదు. దీనికి బదులుగా పాకిస్తాన్ ప్రధాని వరుసగా భారత్పై విమర్శలు చేస్తూ అంతర్జాతీయ వేదికలపై సానుభూతి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికా, ఐక్యరాజ్యసమితి వంటి దేశాలు మరియు సంస్థలు ఇరు దేశాలకు శాంతి సూచనలు ఇవ్వడమే తప్ప పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఇప్పుడే సామాన్య ప్రజల మనోభావాలపైకి వస్తే, ఒకవైపు పాకిస్తాన్ ప్రజలు ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నారు. వారికి యుద్ధం ఎటువంటి పరిష్కారం కాదని స్పష్టంగా తెలుసు. అదే సమయంలో భారత్లో ప్రజలు తమ సైన్యం పట్ల గర్వంగా ఉన్నారు. యుద్ధం అనేది చివరి మార్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే యుద్ధం అంటే ప్రాణ నష్టమే కాదు, ఆర్థిక నష్టం, సామాజిక వేదికలపై ప్రభావం, మానవతా సంక్షోభం కూడా. అంతిమంగా ప్రస్తుత పరిస్థితి చాలా అప్రమత్తంగా ఉంది. నేరుగా యుద్ధం మొదలైందని చెప్పలేం, కానీ శాంతి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు, రెచ్చగొట్టే పోస్టులపై మీరు జాగ్రత్తగా ఉండాలి. అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. మన దేశ భద్రతకు, సైనికులకు మద్దతివ్వండి. ఈ గడ్డపై మనమందరం భారతీయులం. శాంతిని కోరుకుంటూ దేశ భద్రత కోసం చైతన్యంతో ముందుకెళ్లాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు యుద్ధానికి మద్దతు ఇస్తారా లేక శాంతికి ప్రాధాన్యం ఇస్తారా? కింద కామెంట్ చేసి తెలియచేయండి.